మేము ఎంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒకటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగానే రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. బృందావనం ఇల్లు ఆ రాత్రి వేళ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ హాల్లో మాత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చక్రి బయట నుంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే అతడి కోసం గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్న రాకేష్, పెద్దన్నయ్య ఒక్కసారిగా అతడి చుట్టుముట్టారు. చక్రి ముఖం వేలడేసుకుని నిరాశగా కనిపించడాన్ని రాకేష్ గమనించాడు. రాకేష్, ఏమైందిరా? తను నీ మనసులోని మాటను అర్థం చేసుకుందా? ఈరోజు మన ఇంట్లో గుడ్ న్యూస్ వినబోతున్నామా? లేదురా, చెప్పడానికి సరైన సమయం దొరకలేదు. రాకేష్, ఇంత బిల్డప్ ఇచ్చావు, వెళ్ళావు, తీరా చూస్తే టైం కుదరలేదంటావు. నీ ప్రేమ సక్సెస్ అవ్వడం మాట పక్కన పెడితే అసలు మీ వదిన ఈ ఇంట్లో ఉంటుందో లేదో అని నాకే భయంగా ఉందిరా. చక్రి, నువ్వు కాసేపు నోరు మూసుకో, పడుకోరా. నా బాధలో నేనుంటే నీ గోలేంటి? అప్పుడు పెద్దన్నయ్య ముందుకు వచ్చి చక్రి భుజం తట్టాడు. అన్నయ్య, సర్లేరా చక్రి, ప్రేమ విషయంలో తొందరపాటు పనికిరాదు. చెప్పే సందర్భం వచ్చినప్పుడే చెప్పాలి. ప్రశాంతంగా పోయి పడుకోండి. మరుసటి రోజు ఉదయం వెలుతురులో పాటు ఇల్లు కాస్త ప్రశాంతంగా మారింది. వంటగదిలో హేమ వదిన గుమగుమలాడే వెజిటేబుల్ రైస్ తయారీలో బిజీగా ఉంది. అక్కడికి మహాలక్ష్మి వచ్చి నిలబడింది. వదిన, మధ్యాహ్నం లంచ్కి వెజిటేబుల్ రైస్ చేస్తున్నారా? కానీ ఒక రిక్వెస్ట్, వంట బాగా చేయకండి. హేమ, అదేంటమ్మా అలా అంటున్నావు? మా ఫ్రెండ్ దివ్య హాస్టల్ ఫుడ్ బాగుందని నేను తెచ్చే బాక్స్ లాక్కొని తినేస్తుంది. నాకు ఆ హాస్టల్ తిండి తినలేక కడుపు మాడిపోతుంది. హేమ, అయ్యో అంతేనా? అయితే ఇద్దరికి సరిపడా ఎక్కువ చేస్తానులే. మనం వండిన వంట ఇంకొకరికి కడుపు నింపితే అది పుణ్యమే కదా మహా. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం. అదే ఒకరి సంతోషానికి కారణమై అది పుణ్యం. హేమ వదిన చెప్పిన ఆ మాటలు మహా మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీ నుంచి అందరూ చాలా నేర్చుకోవాలి వదిన అని మెచ్చుకుంది. అంతలోనే హాల్లో బట్టలు ఆరేస్తూ మహా దగ్గరకు చక్రి మెల్లిగా వచ్చాడు. మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ మహా అతనిపై తీవ్రంగా మండిపడింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ మాటలు అబద్ధాలు. నేను ఒక్కసారిగా షాక్. నేను నమస్కారం పెడుతున్నాను. ఆమె ముఖం ఎర్రగా మారింది. మహా, అడ్రస్ మార్చారు సార్. మరి నా తండ్రి పేరు డాటర్ ఆఫ్ ప్రతాప్ అని ఉండాల్సింది ఎందుకు లేదు? ఆమె ముఖం ఎర్రగా మారింది అని ఎందుకు వచ్చింది? ఆ మాట వినగానే పక్కనే ఉన్న రాకేష్ నవ్వు ఆపుకోలేక బిగ్గరగా నవ్వేశాడు. చక్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అయ్యో మహాగారు, నా మాట వినండి. అది నేను కావాలని చేయలేదు. సిస్టంలో అడ్రస్ మార్చగానే కంప్యూటర్ ఆటోమేటిక్గా వైఫ్ ఆఫ్ అని మార్చేసింది. అది నా తప్పు కాదు, ఆ కంప్యూటర్ యంత్రం చేసిన తప్పు. మహా, అబద్ధం. కేర్ ఆఫ్ అని రాస్తే కంప్యూటర్ వైఫ్ ఆఫ్ అని ఎలా మారుస్తుంది? నన్ను భార్యగా చేసుకోవాలనే కదా ఇదంతా ప్లాన్ చేశారు. మహా ఇక ఆగలేదు. పక్కనే ఉన్న అట్లకర్రను చేతిలోకి తీసుకుంది. చక్రి, నారాయణ మీద ఒట్టండి, నేను నిజంగా కావాలని చేయలేదు. ఆపండి. అనవసరంగా ఆ పెద్దాయన మీద ఎందుకు ఒట్లు వేస్తారు?
అయితే ఈ చిన్నాయన మీద ఒట్టేస్తున్నా, నన్ను వదిలేయండి అమ్మో. చక్రి ప్రాణభయంతో కేకలు వేస్తూ హాల్ చుట్టూ పరుగులు తీస్తుంటే మహా అట్ల కర్ర పట్టుకొని అతని వెనకాల పడి రాకేష్ మిగతా ఇంట్లో వాళ్ళంతా ఆ దృశ్యాన్ని చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు. అలా బృందావనం ఇల్లు ఆ సరదా రచ్చలతో నవ్వులతో పూటగా మారిపోయింది. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇంతే. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. Until then, bye bye.